సంబంధించి కూడా శాండ్ ఉచితంగా ఇస్తున్నాం. అలాగే లిక్కర్ కూడా చాలా పారదర్శకంగా చేశాం. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చేశాం. లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల ప్రజలు ఆరోగ్యాన్ని కోల్పోయారు, ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయాన్ని కోల్పోయాం, అప్రదిష్ట పాలయ్యాం. ఇవాళ అవన్నీ కూడా కరెక్ట్ చేసాం. దాన్ని కూడా ఒక పాలసీ చేసుకుని ముందుకెళ్తున్నాం. అట్లాగే మరి కృష్ణా జిల్లాకి కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చున్నాం. ఉమ్మడి కృష్ణగానే ఈ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ మరి ఇరిగేషన్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఒక ప్రిపేర్ చేసుకున్నాం. రేపు వచ్చే సమ్మర్లో అన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఇరిగేషన్ సంబంధించి చేస్తూ ఉన్నాం. పోర్టు వరకు చాలా వేగవంతంగా దాన్ని కూడా ఎవ్రీ 15 డేస్కి 2 వారాలకు ఒకసారి రివ్యూ చేసుకుని అవసరమైతే విజిట్ కూడా చేసుకునే విధంగా ఈ ఆగిపోయినటువంటి పనులను కూడా వేగవంతంగా పరుగులు తీయడానికి పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, అలాగే అభివృద్ధి కొన్ని రోడ్స్ కూడా జిల్లాలో ఆగిపోయినాయి. అవన్నీ కూడా ఉదయం కూడా కలెక్టర్ గారితో కూర్చుని అన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మరి ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు మేము చేసినటువంటి యూత్ కోసం యువతలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం యువ కెరటాల ప్రోగ్రాం కూడా మరి స్టార్ట్ చేయడానికి డిసెంబర్లో ఫస్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించి సంబంధిత అధికారులతో అంటే యువతలో ఒక నూతనమైనటువంటి ఉత్సాహం రావాలి. నిర్వీర్యమైపోయారు, చదువుకుంటే మాకేమొస్తుంది అన్న టైప్లో పిల్లలు అన్ని రకాలుగా కూడా నష్టపోయారు. అదే కాకుండా వేరే రకమైనటువంటి ఆలోచనతో గంజాయి, డ్రగ్స్, గత పాలకులు చేసినటువంటి పాపాలకి చాలామంది యూత్ వాళ్ళ జీవితాలను కోల్పోయారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు క్షోభను అనుభవిస్తూ ఉన్నారు. ఇవన్నిటి కూడా ఒక అవగాహన కలిగించడానికి యువతలో కూడా ఒక స్ఫూర్తిని, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి యువ కెరటాల ప్రోగ్రామ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో చేస్తున్నాం. అదే కాకుండా టూరిజం కింద బందర్ బీచ్లో ఫిబ్రవరి మాసంలో బీచ్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేయడానికి నిర్వహణ కార్యక్రమాలు ఏ రకంగా చేయొచ్చు అనేది గతంలో ఉన్నటువంటి అనుభవాలతో 2018లో ఫస్ట్ టైం బందర్ చరిత్రలోనే ఫస్ట్ టైం బీచ్ ఫెస్టివల్ చేసాం. దాదాపు 3 రోజుల ప్రోగ్రాం అనుకుంటే అదనంగా ఇంకో 2 రోజులు అదనంగా కూడా నడిచినాం. ఆ రకంగా ఆ రోజున ప్రజలు కూడా పెద్ద ఎత్తున దాదాపు 10 లక్షల మంది ఆ 3 డేస్లో రావడం, టౌన్ మొత్తం కూడా ప్యాక్ అయిపోయింది. మరి అలాంటి ఒక ఫోకస్ తీసుకురావడానికి, ఒక బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడానికి దాని పాత అనుభవాల్ని, కొత్తదనాన్ని కూడా రంగరించి ఒక మ్యాప్ డిజైన్ చేసుకుని రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడానికి సంబంధిత అధికారులతో కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది. కలెక్టర్ గారు, జేసీ గారు, మేమందరూ కూడా కూర్చుని ఇవి ఒక ఫోకస్ బందర్ మచిలీపట్నానికి ఒక హైప్ తీసుకురావడానికి, అలాగే యువత ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి మరి ఈ కార్యక్రమాలు చేస్తూ డ్రైన్స్ కానీ, ఇవాళ శాంక్షన్ అయినటువంటి వర్క్స్ కానీ వేగవంతంగా పరుగులు తీయడానికి కావాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం.